ఓం శ్రీమాత్రే నమః. కుష్మాండ దీపం పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ఏ విధంగా పెట్టాలో చూద్దాం. కుష్మాండ దీపాన్ని కాలభైరవుడికి లేదా పరమేశ్వరుడికి ఈ యొక్క కుష్మాండ దీపాన్ని అమావాస్య రోజు పెట్టడం ద్వారా నరఘోష, శత్రుబాధలు, తీవ్రమైనటువంటి రోగబాధలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి. జాతకంలో ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు క్రమేపీ ప్రతి ఒక్కరికి కూడా తరచుగా వాహన ప్రమాదాలు, గండములు, వ్యాధి నిర్ధారణ కానటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, అలాగే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు, మరియు ఇంటి వద్ద నుండి సమాచారం లేకుండా వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి వచ్చుటకు ఇటువంటి కుష్మాండ దీపాన్ని కనుక కాలభైరవునికి పెట్టినట్లయితే వారికి త్వరగా ఫలితం అనేది వస్తుంది. అనారోగ్యాల నుండి బయటపడతారు, శత్రుబాధల నుండి బయటపడతారు, వాహన ప్రమాదాల నుండి బయటపడుతుంటారు. ఈ యొక్క కుష్మాండ దీపాన్ని అమావాస్య, శనివారంతో కూడుకున్న అమావాస్య కానీ, పుష్యమాసంతో కూడుకున్న అమావాస్య కానీ, ఏదైనా శనివారం నాడు కానీ, అష్టమి రోజు కానీ ఈ కుష్మాండ దీపాన్ని కాలభైరవుడికి పెట్టడం ద్వారా ఫలితం అనేది బాగుంటుంది. ఈ కుష్మాండ దీపాన్ని పెట్టేందుకు కాలభైరవుని గుడి వద్ద కానీ, శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ ఒక విస్తరాకు వేసి ఉప్పు పోసి బూడిద గుమ్మడికాయని సగానికి కట్ చేసి ఆ గుజ్జు తీసేసి దాంట్లో నువ్వుల నూనె పోసి ఏకువత్తు వేసి ఆ కుష్మాండాన్ని పసుపు కుంకుమ పుష్పాక్షతలతో పూజించి ఆ దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతిచ్చి ఆ కుష్మాండ దీపాన్ని కాలభైరవుడికి సమర్పించి మీ కోరిక స్వామివారికి విన్నవించి ఈ యొక్క దీపాన్ని పెట్టినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. శత్రు, రుణ, రోగ బాధల నుండి, శని యొక్క బాధల నుండి బయటపడి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగడం అనేది తథ్యం. ఓం నమో కాలభైరవాయ నమః.